హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మన ప్రీవియస్ వీడియోలో ఒక సింపుల్ వేరియబుల్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూసాం. ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, దాంట్లో ఏ విధంగా మనం ఒక టెక్స్ట్ డేటాని స్టోర్ చేసుకొని ఏ విధంగా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు చూసామన్నమాట. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని మనం కొద్దిగా ఇంప్రూవైజ్ చేద్దాం. ఓకే, ఏ విధంగా అంటే కనుక ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కదా, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద టెక్స్టువల్ డేటా. ఓకే, మనం ఈవెన్ న్యూమరికల్ డేటాని కూడా ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో లెట్ మీ క్రియేట్ ఎ న్యూ ఫైల్. దీనికి తిరిగి ఇస్తాను నేను 3. ఇట్స్ బేసిక్ ప్రోగ్రామ్ ఓన్లీ. సో ఇచ్చేద్దాం. ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఏం చేసాం మనం, ప్రింట్ హెలో అని ఇచ్చాం కదా, హెలో వరల్డ్ అని చెప్పి. నేను అలా కాకుండా ఈ ప్రింట్లో టెక్స్టువల్ డేటా కాకుండా న్యూమరికల్ డేటా కూడా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు మనం రన్ చేసామనుకోండి దీన్ని, ఈ ప్రోగ్రామ్ని, మనకి అదే సేమ్ వాల్యూ వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ లైక్ డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం కావాలంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే అడిషన్, లైక్ లెట్ మీ డూ దిస్. ఓకే, ఇప్పుడు మనం రన్ చేసామనుకోండి, మనకు ఆ యొక్క అవుట్పుట్ వచ్చేస్తుంది. సో మ్యాథమెటిక్స్లో లాగా మనం అడిషన్కి మ్యాథమెటిక్స్లో ప్లస్ యూజ్ చేస్తాం కదా, సేమ్ సింబల్ మనం ఇక్కడ పైథాన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సబ్స్ట్రాక్షన్కి మైనస్ సింబల్. ఓకే, అదేవిధంగా డివిజన్కి ఇక్కడ కూడా సేమ్ ఈ బై అనే సింబల్ని ఇక్కడ యూజ్ చేస్తారు. ఓకే, బట్ వేరే ఇన్ మ్యాథమెటిక్స్ మనకి ఒక బార్ వచ్చేసి పైన ఒక డాట్ కింద ఒక డాట్ వస్తుంది. బట్ ఇన్ పైథాన్ వీ నీడ్ టు యూజ్ డివిజన్ ఫర్ డివైడింగ్ టూ వాల్యూస్. ఓకే, ఇక్కడ చూడండి, మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం ఏం అవుట్పుట్ వస్తుందో. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 0 వచ్చేసింది, దీనికి సెకండ్ దానికి థర్డ్ దానికి 1 వచ్చింది, 1.0. మనకి యాక్చువల్గా ఇవి వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్లో వాల్యూస్ వచ్చేసాయి అనమాట. అంటే యాక్చువల్ డేటా డెసిమల్ పాయింట్స్లో మనకి వాల్యూస్ వస్తాయి ఈ డివిజన్ యూజ్ చేసినప్పుడు. మీకు డెసిమల్ పాయింట్స్ వద్దు, ఓన్లీ ఇంటీజర్స్ కావాలి, ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే డబుల్ స్లాష్ని యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, మీకు డబుల్ స్లాష్ లేకుండా వచ్చేసింది. మీకు ఇంకో బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, లెట్స్ టేక్ దిస్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ 5/2 అన్నామంటే మనకి ఎంత వస్తుందంటే 2.5 వచ్చేసింది ఇక్కడ. అలా కాకుండా ప్రింట్ 5 ఆఫ్ డబుల్ ఆఫ్ 2 అంటే మనకి ఎగ్జాక్ట్ రౌండ్ చేసి వాల్యూ వస్తుంది. అదేదో చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. దీనికి 2.5, దీనికి 2 అనేది వచ్చేస్తుంది. ఓకే, బై ఎనీ ఛాన్స్ సమ్ న్యూమరికల్ డేటాని మీరు డబుల్ కోట్స్లో పెట్టేశారనుకోండి ఈ విధంగా, అప్పుడు ఏమవుతుంటే కనుక మీరు చూడండి, రన్ చేసి చూపిస్తాను నేను. సేమ్ అదే వాల్యూ మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. మీనింగ్ ఏంటంటే కనుక పైథాన్లోని కాదు, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏదైనా డేటాని డబుల్ కోట్స్లో మెన్షన్ చేసినామంటే దాన్ని అది టెక్స్చువల్ ఫార్మాట్లో తీసేసుకుంటుంది అనమాట. ఓకే, దానికి ఏ వాల్యూ ఉన్నప్పటికీ కూడా ఆ వాల్యూ కాకుండా అదొక టెక్స్టువల్ డేటా లాగా, అంటే ఒక టెక్స్ట్ డేటా లాగా తీసుకొని దాన్ని అదే విధంగా కన్సిడర్ చేసి మనకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ఓకే గైస్, మనం ఈ విధంగా న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ని కూడా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో ఇదే న్యూమరికల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ని వేరియబుల్స్ యూజ్ చేసి ఏ విధంగా చేయాలో చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథమెటిక్స్ లాగా x = 10, y = 20 అని ఇస్తే కనుక యూజర్, మనం x + y ఎంత, x - y ఎంత, x × y ఎంత, ఆ వాల్యూస్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఏ విధంగా స్క్రీన్ మీద ప్రింట్ చేయాలో అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. టిల్ దెన్, టేక్ కేర్.